గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీ వంటల్ని పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. మరి ఈ రోజు కూడా అలాగే మరొక 2 స్పెషల్ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తో నేను సిద్ధంగా ఉన్నాను. మీ బ్రేక్ఫాస్ట్ ని మరింత హెల్దీగా, మరింత కలర్ఫుల్ గా ప్రిపేర్ చేయడానికి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు నేను మీకు స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాఠా పరిచయం చేయబోతున్నాను. అంటే ఈ వారం అంతా కూడా మనం పరాఠాస్ లో స్పెషల్ టేస్ట్ చేయబోతున్నాం. సో రెడీయా? అయితే మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాఠా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టఫ్డ్ మిక్స్డ్ దాల్. సో మనం దాల్ అన్ని కూడా చక్కగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఎలా అంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇలా మనకు అవైలబుల్ గా ఉన్నటువంటి దాల్స్ అన్ని, మనం తినేటువంటి దాల్స్ అన్ని కూడా మనం ఫస్ట్ నానబెట్టేసుకుని తర్వాత ఉడకబెట్టేసుకోవాలి. సో నేను ముందే దీన్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత మనకి పరాఠా ప్రిపేర్ చేయడానికి చపాతీ పిండి ఉండాలి కదా. సో చపాతీ పిండి కూడా రెడీగా ఉంది. అండ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేద్దాము. అంటే ఫస్ట్ నేను స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. దాని తర్వాత ఆ స్టఫింగ్ ని పరాటాలో ఫిల్ చేసేసి పరాటా చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం పేస్ట్ కూడా వేద్దాం. ఎందుకంటే మనం పరాటా తింటూ ఉంటే ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు మనకి మధ్యలో అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తినబోయే ముందు రుచులెందుకు చెప్పడం అన్నట్టు నేను ఎక్కువ దీని గురించి, టేస్ట్ గురించి చెప్పను. మీరు కూడా నాతో పాటు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇందులో చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. స్పూన్ తీసుకుంటా. ఓకే, కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నాను. వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేస్తాను. ఇప్పుడు కొంచెం నేను ఉప్పు వేస్తున్నాను ఇందులో. పరాటా చేసేటప్పుడు కూడా మనం ఆ పిండిలో కూడా మిక్స్ చేద్దాము, బట్ ఈ స్టఫింగ్ లో కూడా కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే స్టఫింగ్ కూడా కొంచెం టేస్టీగా ఉండాలి కదా, అలా. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నానంటే మిక్స్డ్ దాల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ తీసుకోవచ్చు ఇందులో. బాగా మనం ఉడికించేసాము, ముందే నానబెట్టేసుకున్నాము కూడా, కాబట్టి చాలా ఫాస్ట్ గా మెత్తబడిపోతుంది పప్పు. ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఇలా ఫ్రై చేసేసుకుంటే తర్వాత తీసేయచ్చు. సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేస్తూ కొద్దిగా మనం మ్యాష్ చేసేసుకుందాం. పప్పు, అన్ని పప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం దగ్గర పడాలి ఇది. ఆ లోపు నేను ఏం చేస్తానంటే మిక్సింగ్ బౌల్ తీసుకుని, మనం పరాటాకి పిండి ప్రిపేర్ చేయాలి కదా. సో గోధుమ పిండి కొంచెం తీసుకుందాం. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొద్దిగా వాము వేస్తున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని పరాటా పిండి ప్రిపేర్ చేసుకుందాము. అలాగే ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. ఫస్ట్ చెప్పాను కదా, స్టఫింగ్ లో కొంచెం వేసాను, ఇందులో కూడా కొద్దిగా వేసుకుందాం. సో నేను పరాటా పిండి ప్రిపేర్ చేసుకుని చక్కగా పిండి మనం బ్రేక్ కి ముందు
దాల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము స్టఫింగ్ కోసం. అలాగే చపాతీ పిండి కూడా పరాటాస్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో రెడీ అయిపోయింది పరాటా పిండి. అలాగే మనం పరాటాలోకి చేయాల్సిన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఈ పప్పులో. సో మిక్స్డ్ దాల్లో ఇప్పుడు ఫైనల్ గా దాల్ అంతా కూడా చల్లబడిపోయింది. ఇంతకుముందు కొంచెం వేడిగా ఉందని చెప్పేసి దీనిపై నుంచి నేను నిమ్మరసం వేయలేదు, ఎందుకంటే కొంచెం చల్లబడిన తర్వాత మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసేస్తాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే స్టఫింగ్ గా రెడీ అయిపోతుంది. సో ఈ స్టఫింగ్ ని మనం పరాటా పిండిలో పెట్టేసుకుని చపాతీలాగా చేసేసుకోవడమే. సో నేను తీసుకొస్తాను. సో ఈ పిండిని కొంచెం మనం ఫస్ట్ ఒక చిన్న ముద్దలాగా తీసుకుందాము. ఒక్కసారి పిండితో ఇలా మనం రోల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా, ఇందులో స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టఫింగ్ మొత్తం కూడా మనం పిండితో కవర్ చేసేయాలి ఫస్ట్. బాగుంది కదా నీట్ గా. ఇప్పుడు దీన్ని మనం పిండిలో డిప్ చేసుకుని చపాతీ ఎలాగైతే మనం చేసుకుంటామో అలా చేసేసుకోవాలి అంతే నీట్ గా. కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం చపాతీలాగా ఫాస్ట్ గా రోల్ చేసేసామనుకో లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా చేసుకున్నాము. బట్ అంతకన్నా ముందు నేను ప్యాన్ పెట్టేసాను అనుకో, ఆ లోపు ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది కదా. సో ప్యాన్ పెట్టేసుకుందాం, చపాతీ ప్యాన్. ఇప్పుడు చపాతీ ప్యాన్ హీట్ ఒకే లోపు మనం పరాటా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది నేను చక్కగా ఒత్తి పెట్టేసుకుంటాను, మీరు వెయిట్ చేయండి ఆ లోపు. ఓకే, సో పరాటా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని మనం ప్యాన్ పైన వేసేసి కాల్చుకోవడమే. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. పరాటాని అందులో వేసేసుకుందాం. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇటు మనం 2 sides కాల్చుకుంటే రెడీ అయిపోతుంది మన పరాటా. స్టఫ్డ్ వెజిటబుల్ మిక్స్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ పరాటాని 2 sides మనం కాల్చి పెట్టేసుకున్నామంటే స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా రెడీ అయిపోతుంది. సో నేను 2 sides దీన్ని కాల్చేసుకుంటాను. ఆ లోపు మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఓకే, స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే కలర్ఫుల్ గా నోరు ఊరిపోతుంది. సో మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిక్స్డ్ దాల్ అరకప్పు, అల్లం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2. స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగాక మిక్స్డ్ దాల్ వేసి బాగా కలుపుకుని నిమ్మరసం జల్లుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో గోధుమ పిండి, వాము, కొంచెం నెయ్యి, ఉప్పు వేసి పరాటా పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా అనుకుని పూరీల్లా ఒత్తుకుని మిక్స్డ్ దాల్ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకుని పరాటాల్లా ఒత్తుకుని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా రెడీ.
ఓకే, సో స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటాకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. బాగుంది. స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ అన్నందుకు చక్కగా ఆ స్టఫింగ్ దాల్ క్లియర్ గా తెలుస్తుంది మనం తింటూ ఉంటే. అలాగే నేను పిండిలో వాము కూడా మిక్స్ చేశాను కదా, సో ఆ వాము ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. సూపర్ గా ఉంది నిజంగా. వేడి వేడిగా ఇలా తింటే ఎంత టేస్టీగా ఉందో. ఇంకా వర్షం పడే టైంలో కొంచెం వింటర్ సీజన్ లో అలా మనం ఈ వేడి వేడి పరాటాస్ చేసుకుని తింటే ఉంటుంది సూపర్. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా టేస్ట్ చూసేసాము. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను మీకు ఒక స్పెషల్ టేస్టీ రెసిపీని పరిచయం చేస్తాను. అదేంటంటే స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్. సో రెగ్యులర్ గా మనం చేసుకునే ఫ్రైడ్ రైస్ ల కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉండబోతోంది. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకుందాం. స్పూన్ తీసుకుని ఆయిల్ వేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జీలకర్ర ఆవాల్లో జీలకర్ర ఉంటుంది కదా, సో ఓన్లీ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది, చాలా ఈజీ కూడా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. మనకు ఫ్రైడ్ రైస్ లో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులో. తర్వాత కాజు కూడా వేసేసుకుందాం. కాజు ఇప్పుడు కొన్ని సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి మనం ఇందులో స్వీట్ కార్న్ వేసేసుకుందాం. స్వీట్ కార్న్ డైరెక్ట్ తీసుకుంటున్నాను, ఉడికించడం లాంటిది అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే తొందరగానే కుక్ అయిపోతుంది కదా స్వీట్ కార్న్, అందుకని డైరెక్ట్ గా తీసుకున్నాను. క్యారెట్ కూడా సన్నగా తరిగినటువంటి క్యారెట్, ఏవి ఉడికించలేదు, అన్ని ఫ్రెష్వి అలాగే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బీన్స్. ఓకే, సో ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes మనం వేగనిస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇందులో సోయా చెప్పాను కదా, ఈ సోయాని ఫస్ట్ నేను కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసాను. వాటర్లో కొంచెం మెత్తబడుతుంది కదా అందుకని. సో మెత్తబడిన తర్వాత మనం కుక్ చేసుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా స్మూత్గా కూడా ఉంటుంది, అందుకని ఇలా చేసేసాను. ఇప్పుడు వాటర్లో నానబెట్టినటువంటి సోయా కూడా కొంచెం వాటర్ రాకుండా తీసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం కారం వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టేసుకుని వేయించుకుందాము. తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కాబట్టి కొద్దిగానే కారం వేస్తున్నాను. ఇంకా టేస్ట్ని సరిపడా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఇందులో కొద్దిగా.
ఓకే, సో కారం వేగిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను సోయా సాస్ వేస్తున్నాను, కొద్దిగా వేద్దాం. తర్వాత చిల్లీ సాస్, ఇది కూడా ఒకసారి ఫైన్ గా మిక్స్ చేసేసుకుని మనం ఇందులో రైస్ యాడ్ చేసేసుకోవడమే. సో మనం స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. దాదాపు అయిపోవచ్చేసింది మన రెసిపీ. సో ఇందులో మనం ఫైనల్ గా ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ యాడ్ చేసేసుకుని టోటల్ నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసేస్తాను ఇందులో. కొంచెం స్టవ్ సిమ్ లో పెట్టేసుకుని నీట్ గా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా కలిపేసుకుని రైస్ అంతా కూడా, సో ఇలా ఒక 2 minutes మనం రైస్ వేసేసి టోటల్ గా మిక్స్ చేసేసుకుని వేయించుకుంటే చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రైస్ కి చక్కగా మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక 2 minutes దీన్ని ఇలా మనం పాన్ పైన ఉంచేసేయాలి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో ఈ లోపు నేను సర్వింగ్ ప్లేట్ కూడా తీసుకుని వచ్చేస్తాను. ఓకే, సో ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో అయిపోయింది 2 minutes, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది మన స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, కాజు 4, బాస్మతి రైస్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా చంక్స్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు. కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ వేసి కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన రైస్ ఇందులో వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, చూసారు కదా స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. వావ్, నిజంగా అద్దిరిపోయిందండి స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్. స్వీట్ కార్న్ తో చేసేటువంటి ఏ వంటలైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అది స్వీటే కానీ హాటే కానీ. సో అలాగే ఈ రోజు మనం ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ రైస్ కూడా చాలా సూపర్ గా ఉంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి, మీరు కూడా ఇదే మాట అంటారు, చాలా సూపర్ గా ఉంది. ఓకే, చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఒకవేళ మీరు కనుక ఇవాళ మన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయితే హ్యాపీగా యూట్యూబ్ లో www.youtube.com/etvabhiruchi లేదా ఫేస్బుక్ లో www.facebook.com/etvabhiruchi అని టైప్ చేసి మన ఎపిసోడ్స్ అన్ని కూడా ఫాలో అయిపోవచ్చు. ఓకే, చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. చక్కగా ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో స్టఫ్డ్ మిక్స్డ్ దాల్ పరాటా చేశాను. అలాగే అమృతాహారంలో స్వీట్ కార్న్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాగే మరొక 2
టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ తో రేపటి మన బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.